దిబ్బ రొట్టి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నైట్ నేను 1 గ్లాసు మినపగుళ్ళు నానబెట్టానండి. మీరు పొట్టు మినపప్పు అన్న తీసుకోవచ్చు, గుళ్ళతో వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇది నైట్ అంతా నానింది, శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకుంటున్నాను. పప్పును మొత్తం వేసుకున్న తర్వాత సరిపడ వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ అనేది కూలింగ్ వాటర్ వేసుకుంటే మీకు పప్పు అనేది బాగా ఒదుగు వస్తుందండి. ఇదొక టిప్పు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పిండి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇగోనండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా నలిగిపోయిందండి. నేను మినపగుళ్ళు గ్రైండర్లో వేసుకునే ముందు ఒక డబ్బాలో 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను కదండి. 3 గ్లాసుల వరినొక తీసుకున్నానండి. వరినొక తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని వాటర్ వేసి నానబెట్టానండి. ఇప్పుడు పిండి ఆల్రెడీ నలిగిపోయింది కాబట్టి ఆ పిండిని మొత్తం ఈ నూకలో వేసి కలిపేసుకోవాలి. ఇదిగోనండి, పిండి మొత్తం ఇలా డబ్బాలోకి తీసుకున్న తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇదివరకు అయితే పింక్ సాల్ట్ వాడేదాన్ని, కానీ ఇప్పుడు మామూలు సాల్ట్ వాడుతున్నాను. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అయ్యి మంచిది కాదు అని చెప్పేసి అన్నారు. దానికోసం నేను మామూలు సాల్ట్ ఇప్పుడు వాడుతున్నాను. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, నూకలో చాలా నీళ్ళు ఉండిపోయినాయి కదా, అలాగే ఉంచేసాను ఏంటి అనుకోవచ్చు. నేను పిండి కొంచెం గట్టిగా రుబ్బుతానండి, దానికోసం కొంచెం నూకలో వాటర్ ఉంచాను. మీరు చూసుకుని కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీరు మార్నింగ్ రొట్టెలు వేసుకోవాలి అనుకుంటే నైట్ రుబ్బేసుకుని బయట ఉంచేసుకుని మార్నింగ్ టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. లేదంటే నైట్ వేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ గ్రైండ్ చేసుకుని బయట ఉంచేసి నైట్ వేసుకోవచ్చు. నేనైతే నైట్ వేసుకుంటాను, సో దానికోసం పక్కన పెట్టేసి ఉంచుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసి నిల్వ ఉంచుకోవచ్చండి. ఈ పిండి అనేది ఇప్పుడు ఇవాళ యూజ్ చేయకుండా రేపు ఎల్లుండి కానీ యూజ్ చేద్దాం అనుకుంటే ఇలా గ్రైండ్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇదిగోనండి, ఇప్పుడు పిండి బాగా కలుపుకొని రొట్టె వేసుకుంటున్నాను. నూక అనేది అడుక్కు వచ్చేస్తుంది కాబట్టి పిండి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. నేను ఈ రొట్టె వేయడానికి ఇత్తడి కళాయి మాత్రమే వాడతానండి. ఇత్తడి కళాయిలో
వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మామూలు కళాయిలో కూడా వేసుకోవచ్చు. రొట్టె అనేది మీకు ఏ సైజులో కావాలో ఏ లావులో కావాలో మీ ఇష్టం అండి. దానికి తగ్గట్టు పిండి వేసుకోండి. ఇప్పుడు పైన మూత అనేది పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు చిన్న మంటలో పెట్టి కాలనివ్వాలి. తర్వాత తిరగవేయాలి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. భలే కాలింది. మరొక 5 నిమిషాలు మూత పెట్టకుండా కాలనివ్వాలండి. రొట్టె అనేది రెడీ అయిపోతుంది. పూర్వకాలంలో మన తాతయ్యలు అమ్మమ్మలు ఇది ఇలా దెబ్బ రొట్టె చేసుకుని తినేవారు కదండి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండేవారు. అందులోని ఇత్తడి కళాయిలో అంటే చాలా టేస్టీగా ఉంటుంది రొట్టి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది. ఇదిగోనండి రొట్టె అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోనండి టేస్టీ రొట్టె అనేది దెబ్బ రొట్టె రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా అందరూ మామూలు కళాయిలో వేసుకుంటాం, కానీ నేను ఇత్తడి కళాయిలో వేసాను కదా. ఇత్తడి కళాయిలో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.